సార్ చంద్రబాబు నాయుడు సారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనుభవజ్ఞులు అయినటువంటి చంద్రబాబు నాయుడు సార్ గారికి మా నమస్కారాలండి. ఇంకా ముఖ్యంగా అధికారులకు అందరికీ మన నమస్కారాలండి. ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వము ఏఎన్ఎం టు జిఎన్ఎం ప్రోగ్రామ్ అని చెప్పేసి 2 సంవత్సరాలు ఏఎన్ఎంస్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చదువు వాళ్ళే స్వయంగా చెప్పించి ఈరోజు ప్రమోషన్ రూపంలోనో రిక్రూట్మెంట్ రూపంలోనో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది మాకు చాలా నష్టం అని చెప్పేసి ఎన్నిసార్లు గత గవర్నమెంట్ని ప్రస్తుత గవర్నమెంట్ని దీన్ని కొనసాగించద్దని చెప్పేసి వందల రిప్రజెంటేషన్స్ ప్రతి అధికారికి ప్రతి రాజకీయ నాయకులకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అయిపోయింది. ఈ రోజు అయితే మాత్రము మమ్మల్ని ఇలా రోడ్డు మీద చూడాలని చెప్పేసి అనుకునేదో ఏమో తెలియదు. మేము ప్రాణాలకు తెగించి అనేక ప్రాణాంతక వ్యాధుల మధ్యలో మేము సేవలు చేస్తూనే ఉన్నాము. కానీ ఏపీ ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పేసి అన్నీ కూడా మేము అర్థం చేసుకునే 14 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకున్నా 17 సంవత్సరాల నుంచి రెగ్యులరైజేషన్లో పనిచేస్తున్నా కానీ మేము గవర్నమెంట్ని ఇంతవరకు మేము రోడ్లెక్కి ఎప్పుడు కూడా అడగలేదు, ఏ సమస్య పైన కూడా రాలేదు. కానీ ఈరోజు అయితే మాకు చాలా అన్యాయం జరిగిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఏఎన్ఎంస్ అనేవాళ్ళు రెగ్యులరైజేషన్లో ఉన్నారు, రెగ్యులర్గా ఉన్నారు, ₹1,00,000 జీతాలు తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, మా జిఎన్ఎం చదివిన వాళ్ళు, బీఎస్సీ చదివిన వాళ్ళు, ఎంఎస్సీ చదివిన వాళ్ళు 14-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను స్టాఫ్ నర్సులుగా పెట్టుకొని కూడా ఈరోజు ఆ ఉద్యోగాలను వాళ్ళకి ఇవ్వకుండా ప్రత్యేకమైన శ్రద్ధతో వాళ్ళని ఈ విధంగా మా కోర్సులోకి తీసుకొని రావడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. వాళ్ళకి ప్రమోషన్ ఛానల్స్ వేరే ఉన్నాయి, మాకు ప్రమోషన్ ఛానల్ ఒకటి ఉంటుంది, అది హెడ్ నర్స్ పోస్ట్ మాత్రమే. కాబట్టి మాకైతే మాత్రము ఈ రెగ్యులరైజేషన్ వెంటనే జరగకపోతే ఒకే ఒక డిమాండ్, రెగ్యులరైజేషన్ ఆల్రెడీ ఇక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందిని రెగ్యులరైజేషన్ చేయకపోతే ఈ నిరసనలు ఇలాగనే కొనసాగుతాయి, లేదంటే మాత్రము ఇలాగనే కొనసాగుతాయి. మేము ఎంతకైనా వెళ్ళడానికి మేము కూడా రెడీగా ఉన్నాం సార్. ఎందుకంటే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు సార్ అధికారులందరినీ ఆదేశించారు. ఏమనంటే మీరు ప్రతి సమస్యని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చూడొద్దండి, మానవత్వంతో చూడొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు సార్ గారు అందరికీ ఆదేశించారు. కానీ సార్ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మా పైన అధికారుల యొక్క వాకిల దగ్గరికి కూడా మమ్మల్ని రానియట్లేదు, అధికారులు కనికరించట్లేదు. ఎన్నిసార్లు మేము అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ మా సమస్య మీద మాకు అసలు పరిష్కారం దొరకట్లేదు. కాబట్టి ఈరోజు మేము బయటకు రావాల్సింది వచ్చింది. దీన్ని అయితే విరమించాలంటే గవర్నమెంట్ నుంచి ఒకే ఒక మాకు మాటలతో మభ్యపెట్టకుండా ఇన్ రిటర్న్ వెంటనే మమ్మల్ని రెగ్యులర్ చేస్తున్నామని చెప్పేంత వరకు మేము కొనసాగిస్తాం సార్. ధన్యవాదాలు సార్.